ఇదిగోండి టాప్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఆది డ్రెస్ ఇచ్చారు. ఇది లైనింగ్ అంటే 2 హోల్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది 2 హోల్డింగ్స్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అటు సైడ్ ఓపెన్, ఇటు సైడ్ ఓపెన్ అలా ఉంటుందండి. ఫస్ట్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందాం. టేప్ పెట్టేసేసి పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలండి. పొడవు అనేది ఇది షార్ట్ లెంత్ అండి. టాప్ వచ్చి పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆది డ్రెస్ ఇచ్చారు కదా, ఆది టాప్ని ఇలా యాజ్ టీజ్గా దాని మీద వేసేయాలండి. లోపల వైపు మడతలు వేసుకొని ఖర్చులని బయటికి కనపడేటట్టు చూడండి ఎలా ఉందో క్లాత్. తర్వాత అటు సైడ్ సంక దగ్గర అనేది మార్కింగ్ చేసుకోవాలి. పైన ఫ్రంట్ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేపటికి కట్స్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ నుంచి కట్స్ స్టార్ట్ అవుతాయి అనేది గుర్తుగా ఇంకా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఎక్కడి వరకు అయితే మనకు పొడవు కావాలో అక్కడ వరకు పొడవు అనేది డ్రా చేసుకోవాలి. అదిగోండి పైన మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లోనే స్క్వేర్ బాక్స్ కొట్టుకొని ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎక్కడి వరకు కావాలో మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సంక దగ్గర కూడా అంతే స్క్వేర్ బాక్స్ కొట్టి దాంట్లోనే సంక అనేది రౌండ్ తీసుకోవాలి. ఇంక తర్వాత వేస్ట్గా గీసిన ఖర్చులు అవన్నీ కట్ చేసేద్దామండి. ఫ్రంట్ నెక్ మీద కటింగ్ ఇచ్చాం కదా, అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకుందాం డ్రా చేసిన దగ్గర. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ నెక్ కూడా డ్రా చేద్దాం. నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అవి 2 నెక్కులు ఇప్పుడు ఓపెన్ చేయనండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే ఓపెన్ చేసుకుంటాను, కటింగ్ ఇవ్వను. కట్స్ ఎక్కడికైతే పెట్టామో మార్కింగ్ అక్కడికి ఒక చిన్న టక్ ఇచ్చుకుందాం. ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అవుతుందని అర్థమవుతుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది షార్ట్ లెంత్ టాపు. యాజ్టీజ్గా మనకున్న ఎలా అయితే కట్ చేసామో దాన్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కటింగ్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసి తర్వాత చూడండి ఇది హోల్డ్ చేసేసేసి పక్కగా తీసేద్దాం. నేను నెక్కులు అనేవి కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుంటానని చెప్పాను కదా. తర్వాత మిగిలిన దాంట్లో హ్యాండ్స్ అనేవి తీద్దాం. అది 2 హోల్స్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ 2 హోల్స్ వేస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది. ఇది వచ్చేసేసి స్లీవ్స్ తీద్దామండి. హ్యాండ్స్ వచ్చి ఇది 2 లేయర్స్ మీద ఉంది. దాన్ని మళ్ళీ ఇంకో లేయర్ వేస్తే 4 లేయర్స్ వస్తాయి కదండి. ఈ 4 లేయర్స్లోనే ఏమైనా క్రాస్ పీస్ ఉంటే తీసేసుకోండి. తర్వాత హ్యాండ్ పొడవు అనేది చూద్దామండి. హ్యాండ్ పొడవు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. అది 2 లేయర్స్ మీద ఉంది క్లాత్. దాన్ని ఇంకో హోల్డ్ చేసుకుంటే 4 లేయర్స్ వస్తాయి. 4 లేయర్స్ వస్తే ఇక్కడ హ్యాండ్ పొడవు చూద్దాం అని చెప్తున్నాను. హ్యాండ్ పొడవు చూద్దాం. ఇది వచ్చేసి క్రాస్ పీస్ అండి. దాన్ని డ్రా చేసేసి క్రాస్ పీస్ తీసేద్దాం. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత సంక డౌన్ అనేది ఎంత కావాలో చూసుకొని దాని నుంచి హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కట్ చేసేద్దాం. చూడండి న్యూ ఛానల్ కదండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా, ఎంకరేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది కదా నాకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద క్రాస్లన్నీ తీసేద్దామండి. తర్వాత భుజం మీద ఒక టక్ ఇచ్చుకుందాం. కుట్టే విధానం తర్వాత పట్లో పెడతానండి. థ్యాంక్ యూ.